ఆదేశ వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలకు సంబంధించి అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. గురువారం మీడియా సమావేశంలో ఈ ముఠాకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలకు తప్పనిసరిగా లాక్ సిస్టమ్స్, జీపీఎస్ ట్రాకర్స్ వంటి భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వీరు బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి ఒంగోలు, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడడం జరిగింది. వీరి మధ్య రిజిస్టర్ అయి ఉంది. నాగూర్వలి, అదేవిధంగా నాని మీద కూడా గతంలో ఈ 2 వీలర్ థెఫ్ట్ కేసెస్ కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఈ బండి శివారెడ్డి అనే వ్యక్తి, ఇతను యాక్చువల్లీ ఒంగోలు జిల్లా రామాపురం పొదిలి మండలానికి సంబంధించిన వ్యక్తి. ఇతను ప్రజెంట్ సంగారెడ్డి, తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి సంగారెడ్డిలో ఒక మెకానిక్ షాప్ పెట్టుకున్నాడు. వీళ్ళంతా కూడా గ్యాంగ్గా ఫామ్ అయ్యి ఈ బాపట్ల జిల్లాతో పాటు నైబరింగ్ జిల్లాల్లో 4 జిల్లాల్లో కూడా ఈ 2 వీలర్ చోరీలకు పాల్పడుతూ ఈ అఫెన్సెస్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా అమర్తులు పిఎస్ లిమిట్స్లో ఎస్ఐ పట్టుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి 16.5 లక్షలు విలువైనటువంటి 23 2 వీలర్స్ని రికవరీ చేసి రిమాండ్ చేసి జైలుకు పంపడం జరిగింది. ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠ 6 మెంబర్స్ గ్యాంగ్స్ ఖమ్మం నగరంలో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి పారువేట స్థలం వద్ద మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడంపై తీవ్ర దుమారం రేగింది. దసరా శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరిగే ఈ పవిత్ర స్థలానికి ఆనుకొని పాఠశాలలు, ఆసుపత్రుల మధ్యలో వైన్ షాపులు ఏర్పాటు సన్నాహాలు జరుగుతుండటంతో స్థానికులు, బీజేపీ నాయకులు బగ్గుమన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు నేతృత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున జమ్మెబండ ప్రదేశానికి తరలివచ్చారు. అనంతరం ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున జమ్మెబండ వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు శీలం పాపారావు, నాయకులు వీరవెల్లి రాజేష్ గుప్తా, బోయినపల్లి సురేష్, మంద సరస్వతి, రుద్రగాని మాధవ్, రీగన్ ప్రతాప్, పాలేపు రాము, కందుల శ్రీకృష్ణ, రజనీరెడ్డి, మణి, తుమ్ము హిందూ, మేడా సంపత్, పొట్టిమూర్తి, జనార్దన్, పోటిమూర్తి, వాణి తదితరులు పాల్గొన్నారు. లెటర్ అంటేనేమో మీరు చెప్పే ప్రకారం 100 మీటర్స్ కరెక్ట్ గా 101 మీటర్ ఉన్నా కూడా మీరు టెక్నికల్ క్వాలిఫై అవుతుంది. కానీ దాని పక్కన రాజ్యాంగానికి ఒక పదం రాసిపోతుంది, స్పిరిట్ అని. ఇది 100 మీటర్లు హాస్పిటల్కి 102 మీటర్ల దగ్గర ఉంది కాబట్టి నేను టెక్నికల్ ఇస్తానంటే హిందూ మనోభావాన్ని దెబ్బతీసినట్టు ఈ దేశం ఇంకా అధోగతి పాలు పట్టించే పరిస్థితి. ఇప్పటికే చెప్పేది నేను మిమ్మల్ని మీ సమయం తీసుకోండి, మీరు రికార్డులను పరిశీలించుకోండి. ఆ లెటర్ ఏది మీరు టెక్నికల్ అన్నారు కదా, క్వాలిఫికేషన్ అటు పక్క బడి ఉంది, ఇటు ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, ఇటు పక్క హాస్పిటల్ ఉంది, అటు పక్క గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. రోజుల్లో ఇంత ఏరియా ఉన్నప్పుడు బడ్ల దగ్గర, గుళ్ళ దగ్గరే పెట్టాలనేది కొత్తగా వచ్చారు. తర్వాత ఇంకొకటి మళ్ళా మీకు అందరు ఇక్కడ అనుకోండి, ఆఫ్ ఇక్కడ అనుకోండి, ఇక్కడ రోటరీ నగర్, ఇందిరానగర్ దగ్గర స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఇందిరానగర్ కరెక్ట్ పర్ణశాల, ఇటు టేబుల్ బల్లి రోడ్డు ఉంది కదా, ఆ స్కూల్ కానుకోనే
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని గూడు మస్తాన్ వల్లి దర్గా సమీపంలో కొండ చిలువ కనపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గూడు మస్తాన్ వల్లి దర్గా సమీపంలోని నమాజ్ కట్ట వద్ద సుమారు 7 అడుగుల కొండ చిలువ బుధవారం సాయంత్రం మేకపిల్లను చుట్టేసి మింగేస్తుండగా స్థానికులు గమనించి దానిని చంపివేసినట్టు తెలిపారు. హిందువులు అతి పవిత్రంగా భావించే దసరా ఉత్సవాలు ఖమ్మానికే తలమానికంగా జరుపుకునేటువంటి జమ్మి పండుగ తరతరాల నుంచి అక్కడ చాలా అతి పవిత్రంగా వినాయక చవితి ఉత్సవాలు చేస్తారు, అమ్మవారి ఉత్సవాలు చేస్తారు, ప్రతిదీ ఉత్సవాలు అక్కడ చేస్తారు. సో దాని గోడకు ఆనుకునే మీకు టెండర్ పర్మిషన్ ఇచ్చారు వైన్షాప్కి. కొండాపురం మండలం బెడుదూరు బురుజు పల్లి గ్రామాలలో రైతన్న మీకోసం రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భూపేష్ సుబ్బరామిరెడ్డి, కొండాపురం మండల ఇన్ఛార్జ్ శివనారాయణరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకాలలో భాగంగా రైతులకు పెద్దపీట వేసే కార్యక్రమం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు పెట్టుబడి ఆర్థిక సహాయం. కూటమి ప్రభుత్వం రైతన్న కళ్లల్లో ఆనందం చూడాలని, దేశానికి రైతే రాజు అని కూటమి ప్రభుత్వం రైతులను ఎప్పుడు ఎల్లవేళలా ఆదుకుంటుందని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ నాగరాజు, ఎంపీడీఓ, గ్రామ నాయకులు, వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా కూడా కరెక్ట్గా వారం 10 రోజుల కిందట కూడా ప్రతి రైతు అకౌంట్లో కూడా ఈ డబ్బు జమ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక సైడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లనే ప్రధానమంత్రి పిఎం కిసాన్ కింద మోడీ గారు ఈరోజు ఏ విధంగా మన భారతదేశాన్ని ముందుకు తీసుకొని పోతున్నాడో మీ అందరికీ తెలుసు. ఈ విధంగా చదివిన వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక సైడు రైతుల కోసము, ఒక సైడు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ఈ ప్రభుత్వం పూర్తిగా దృఢ సంకల్పంతో పనిచేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో వెలిసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున ముడుపుల పూజకు వచ్చినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాసాచార్యులు తెలిపారు. ముఖ్యంగా ముడుపుల పూజ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాలు, జిల్లాల నుంచి నలుమూలల నుంచి వచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ ముడుపుల పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తమ భార్య పిల్లలు బాగుండాలని, ఆరోగ్యం బాగుండాలని మరియు ఆ దేవుని కృప వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, భక్తి భావంతో ఉన్న భక్తులు అన్ని విధాలుగా మంచి జరగాలని కోరుకుంటున్నారు. టెక్కలిలో ఆకలితో అలమటిస్తున్న అనాథలకు ఆకలి తీరుస్తున్న అభయ ఫుడ్ బ్యాంక్ స్థాపించిన నేటికి 1200 రోజులు పూర్తి చేసుకుంటుంది. అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ రోజు తమ కుమార్తె రక్షిత పుట్టినరోజు సందర్భంగా దండాసి రాజేష్, మోహిని దంపతులు గొల్లపల్లి బెనర్జీ తన కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేసినట్టు శ్రీనివాస్ తెలిపారు. ఈ ఫుడ్ బ్యాంక్ దాతల సహకారంతో రోజు 2 పూటల సుమారు 50 మందికి అన్నదానం చేస్తున్నామని, ఈ రోజు 1200 రోజుల అన్నదానంకు దాతల సహకారంతో 25 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లు ఆయన తెలియజేశారు. అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు ఈ నంబర్కు సంప్రదించాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు, సెక్రటరీ లాడే కామేశ్వరరావు, సంఘం సభ్యులు ఎన్ సింహాచలం, వకులభరణం ఈశ్వరరావు, అద్దాల వీరభద్రాచారి, ధర్మవరపు పూర్ణాచారి పాల్గొన్నారు. ఈరోజు నైట్ డోనర్ అనేది గొల్లపల్లి బెనర్జీ కుమారుడు ఆర్యన్ పుట్టినరోజు. వీళ్ళిద్దరూ ఈరోజు అన్నదానమైన చేయడం జరుగుతుంది. ఈ అన్నదాతల సహకారంతో సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఇప్పటి వరకు ఈ 1200 రోజులకి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక స్పృహతో ముందుకు వచ్చి నలుగురు అభాగ్యుల ఆకలి తీరుస్తారని మా అభయం యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో కోరుకుంటున్నాము. మా నైట్ కూడా ఉంది, ఈరోజు నైట్ కూడా ఉంది, 2వ పూట కూడా ఉంది అన్నదానం. కార్డు లేని ఉండాలి, మీరు ఎందుకు వెనుకుంటారు? వాళ్ళకి ఎవడో మానేడు ఒకరోజు.
నిర్మల్ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఎన్నికల జిల్లా పరిశీలకులు ఆయేషా మస్రత్ ఖానం అధికారులను ఆదేశించారు. గురువారం లక్ష్మణ చంద మండపంలోని వర్యాల గ్రామ పంచాయతీ కార్యాలయంలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరిశీలకులు కలెక్టర్ ఇక్కడ ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. పరిశీలకులు మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ లో సిబ్బంది అందుబాటులో ఉంటూ పాటించారు. నామినేషన్ల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ప్రశాంతంగా పూర్తి చేయాలని వివరించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, తహసీల్దార్ సరిత, ఎంపీడీఓ రాధా రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. ఓటర్ లిస్ట్లో నేమ్ చూడండి రాము ఫస్ట్ ఇంపార్టెంట్ ఓటర్ లిస్ట్ నేమ్. మీడియాకి ఏ క్రెడిషన్ కార్డు ఉన్న వాళ్ళకే అలౌ చేయాలి. అది లిస్ట్ రిపోర్ట్ ఇంకా ఏదో ఇష్యూ మీకు నిర్మల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొత్తం సాఫీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కహనాపూర్ మండలంలోని సత్తెనపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది పలు కీలక సూచనలు చేశారు. నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలని అన్నారు. నామినేషన్ల దాఖలకు అవసరమయ్యే పత్రాలు వివరాలను వారికి వివరించాలని చెప్పారు. ఈ తనిఖీలో తహసీల్దార్ సుజాత, ఎంపీడీఓ రమాకాంత్, ఎంపీఓ రత్నాకర్, ఎన్నికల అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ స్థాయి బూత్ లెవెల్ ఆఫీసర్ల సమావేశాన్ని నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండిలో ఎలక్షన్ డీటీ రత్నకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎలక్షన్ డీటీ రత్నకుమార్ మరియు తహసీల్దార్ కె నాగార్జున తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న బూత్ లెవెల్ ఆఫీసర్ల సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించే విధంగా ప్రతి BLO కృషి చేయాలని, త్వరగా ఓటర్ల సమస్యలను పరిష్కరించాలని, ఫామ్ 6.7.8 కొత్త ఓటర్లు నమోదు, ఓటు ట్రాన్స్ఫర్స్, చనిపోయిన వారి ఓట్లు తొలగించడం వంటి వాటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నియోజకవర్గంలో 2002-2025 యొక్క ఓటర్స్ని వెరిఫై చేసే భాగంగా నియోజకవర్గంలో ఉన్న BLOs అందరికీ మీటింగ్ కండక్ట్ చేయడం అనేది, డోర్ టు డోర్ వెళ్ళే దాంట్లో వచ్చే ఇబ్బందుల మీద కూడా కొన్ని వివరాలు అందించడం జరిగింది. మిగతాది మన తహసీల్దార్గా మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ వారు నిర్వహిస్తున్న అన్ని జిల్లాల
ఎన్నికల అధికారి వారి మీటింగ్కి అనుగుణంగా ఈరోజు మన ఉండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న బిఎల్ఓస్ అందరికీ కూడా ఈ ఫామ్ 6, 7, 8 కొత్త ఓటు నమోదు, అలాగే చనిపోయిన వారిని డిలీట్ చేయడం, ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారిన వాళ్ళ వాటర్స్ని షిఫ్ట్ చేయడం, వాటి ఏమైనా పెండింగ్ ఉంటే ఇట్లాంటి అన్ని అంశాల మీద కూడా ఈ బిఎల్ఓలతో మీటింగ్ పెట్టి వాళ్ళకి తగు సూచనలు సలహాలు మన ఉండి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ డీటీ గారు, డిప్యూటీ తహసీల్దార్ గారి వారితో కలిసి ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్, మాడుగుల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు విత్తనాలను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పుల వెలమ అభివృద్ధి సంక్షేమ చైర్మన్ శ్రీ పిపిజి కుమార్, ఆర్డీఓ, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు, మండల అధికారులు, మండల ఎండిఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ కళ్యాణ్ లోవల నివసించే 17 కుటుంబాలకు చెందిన పీవీటీజీ ఆదివాసీ గిరిజనుల కోసం జల్ జీవన్ మిషన్ ద్వారా 33 లక్షల రూపాయల నిధులతో ఇంటింటా కొలాయి వాటర్ ట్యాంకులు నిర్మించారు. పాత బోరుకు కలిపిన ట్యాంక్ ద్వారా నీరు లేకపోవడంతో మహిళలు కిలోమీటర్ల దూరం నడిచి పొలాల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. పలుమార్లు చేసిన ఆందోళనలు పత్రికలో ప్రచారం తర్వాత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కొత్త బోరు త్రవ్వించి ట్యాంకుకు నీరు ఎక్కేలా చేసి ఇప్పుడు ఇంటింటికి నీటి సరఫరా అందిస్తున్నారు. దీనికి గిరిజన మహిళలు కొర్ర బంగారమ్మ, గిరిజన సంఘం నాయకులు గమ్మిల రాజు, గేమిలివాసు, అధికారులు మరియు పత్రికా బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో మారేడుపూడి వీఆర్ఓఎం సూర్యనారాయణ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అక్కిరెడ్డిపాలెం పంచాయతీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఆయన 3.5 ఎకరాల భూమికి సంబంధించిన పాసు పుస్తకాల జారీ కోసం బాధితుల నుండి 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా ఫిర్యాదుతో సిబ్బందికి ఏసీబీ అధికారులు ఈ రోజు ప్రధాన గేటు వద్ద 20,000 రూపాయలు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా అరెస్టు చేశారు. మక్తల్ నియోజకవర్గంలోని జూరాల సంగంబండ రిజర్వాయర్ల ముంపు ప్రభావిత గ్రామాలపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. అణుగొండ, అంకెన్పల్లి, దాదన్పల్లి గ్రామాలు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యలను వివరించిన మంత్రి శ్రీహరి, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ చొరవతో అణుగొండ ఆర్ఆర్ సెంటర్ కోసం 42 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు వెల్లడించారు. సంగంబండ రిజర్వాయర్ కింద నేరెడ్గోమ్, బూత్పూర్ గ్రామాల ప్రజలు ఇబ్బందులు కూడా మంత్రి ఉత్తమ్కు వివరించగా వీటిని త్వరితగతిన ఆర్ఆర్ సెంటర్లుగా ప్రకటించి అభివృద్ధి చర్యలు చేపడతామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.
ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పట్ల ముంపు ప్రభావిత గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ దశాబ్దాల సమస్య పరిష్కారానికి ఆయన కృషిని ప్రశంసిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలంలో సర్పంచ్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. మొత్తం 16 గ్రామ పంచాయతీల కోసం అధికారులు 4 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండగా పాములపర్తి గ్రామంలోని మహిళలు తమ గ్రామంలో కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉందని వాటిని తగ్గించే చర్యలు తీసుకునే అభ్యర్థికే ఓటు వేస్తామని స్పష్టం చేశారు. డబ్బులు, మద్యం అవసరం లేదని సమస్యలు పరిష్కరించే వారిని ఎన్నుకుంటామని మహిళలు తెలిపారు. స్కూల్ పిల్లలకు మస్తు కోతల ఇబ్బంది ఉంది. బయటకు వెళ్తలేరు పిల్లలు, అసలుకి చదువుకోనికి రానికి భయపడుతున్నారు. ఈ తోబండి పోతే కరుస్తున్నాయి మీద పడే. 10 మంది కలిసినాయి ఇప్పటికి. ఒక్కరన్నా కేరస్ చేస్తలేరు, పట్టుకపోతలేరు. వీటిని అసలు అక్కడికి వెళ్ళి జోపినా కొద్ది ఇళ్ళనే మొన్ననైతే ఇంట్లో జొర్రి ఇల్లంతా గందరగోళం చేసినాయి. ఎట్లూరికి వస్తున్నాయి అనుకున్నావు, మీదికి అన్ని గండుగోతులే ఉన్నాయి. బియ్యం సంచులు మాకు రూపాయి వద్దు, మాకు కోతులు రాకుండా వేసి మాకు కోతులన్నీ పట్టకపోతే మేము ఓటేస్తాం అందరికి. మాకు రూపాయి ఇయ్యకుర్రి, మాకు ఈ కోతుల బాధ లేకుండా చూడరు. మాకు చేనులకు పోదామన్నా చెలకలకు పోదామన్నా పిల్లలకు కూడా పాన భయం ఉంది స్కూల్లో చదవడానికి. పోయినా భయమే ఉంది మరి, ఒక్కల మీద పోయినా. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికపల్లిలో 4 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ హత్య కేసులో నిందితుడు ప్రసాద్పై తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తన కుమారుడు చికిత్స కోసం డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ప్రసాద్ బాలుడిని గొంతు నులిమి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఎన్పేకోంట మండలం జౌకుల గ్రామం సమీప అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పడేసినట్లు చెప్పారు. కేసు నమోదై నిందితుడి కోసం గాలింపు ముమ్మరంగా జరుగుతోందని, త్వరలోనే అతడి అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కి గరికపల్లి నుంచి గంగాధర్, చంద్రకళ ఇద్దరు కూడా తల్లిదండ్రులు వాళ్ళు కొడుకు హర్షవర్ధన్ మిస్ అయినట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం దాని మేరకు 67/25 మిస్సింగ్ కేసు మనం ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తూ టీమ్స్ ఫామ్ చేస్తాం. టీమ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎలాంటి క్లూస్ దొరకట్లేదు. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన క్లూస్ ప్రకారం వాళ్ళు హర్షవర్ధన్కి మామ అవుతారు, అంటే వీళ్ళకి బావమర్ది వరుస అవుతారు. వాళ్ళ పేరు ప్రసాద్, తమకుటక ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక 1 monthగా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో ఈ ప్రసాద్ ఉన్నారు, వాళ్ళు కూడా కరికపల్లిలే, వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. ఎంత చేసినా వాళ్ళు బతకడానికి స్కోప్ తక్కువ ఉంది కదా అని చెప్పడం జరిగింది. దానివల్ల ఒకవేళ హర్ట్ అయ్యి నా అబ్బాయి ఇలాగా సఫర్ అయ్యారా, అలా విధంగా మీరు కూడా సఫర్ అవ్వాలన్న ఒక ఉద్దేశం ఉండొచ్చు అనేది గంగాధర్ అనుమానంగా చెప్తున్నారు. పోలీస్ స్టేషన్కి గరికపల్లి నుంచి గంగాధర్, చంద్రకళ ఇద్దరు కూడా తల్లిదండ్రులు వాళ్ళు కొడుకు హర్షవర్ధన్ మిస్ అయినట్టు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనం దాని మేరకు 67/25 మిస్సింగ్ కేసు మనం ఇమీడియట్గా రిజిస్టర్ చేస్తూ టీమ్స్ ఫామ్ చేస్తాం. టీమ్ ఫామ్ చేసినప్పుడు మనకి ఎలాంటి క్లూస్ దొరకట్లేదు. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పిన క్లూస్ ప్రకారం వాళ్ళు హర్షవర్ధన్కి మామ అవుతారు, అంటే వీళ్ళకి బావమర్ది వరుస అవుతారు. వాళ్ళ పేరు ప్రసాద్, తమకుటక ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళే ఇలాగా లాస్ట్ ఒక 1 monthగా వెంట పడుతున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంట్లో ఈ ప్రసాద్ ఉన్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని గూడు మస్తాన్ వల్లి దర్గా సమీపంలో కొండచిలువ కనబడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గూడు మస్తాన్ వల్లి దర్గా సమీపంలోని నమాజ్ కట్ట వద్ద సుమారు 7 అడుగుల కొండచిలువ బుధవారం సాయంత్రం మేకపిల్లను చుట్టేసి మింగేస్తుండగా స్థానికులు గమనించి దానిని చంపేసినట్టు తెలిపారు.